వ్యక్తి అందరికి నచ్చడు. ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన. అద్భుతమైన నటుడు. ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది, ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది. పరిశ్రమలో మనం చాలా మంది నటులను చూస్తాం, కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు. దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది, ఒక అవగాహన ఉండేది, ఆయనది ఒక ప్రెజెన్స్ నాకు చాలా నచ్చేది. ఆయన ఎవరిని వదిలిపెట్టాడు. ఎలాంటి మనిషి అంటే, అనయ్య అంబేద్కర్ ని సినిమా రిలీజ్ అయ్యింది, ఎందుకో జనాలు చూడట్లేదు అంటే, ఏం లేదు ప్రకాష్, అది ముందు అంబేద్కర్ ఒక కట్అవుట్ పెట్టారు, ఆయన అక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారు అంటే ఎటకారం కాదు అది. అలాంటి మంచి సినిమా చూడరు వీళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది. ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను తెలుగు భాష, తెలుగు నటినట్లు, తెలుగు ప్రతిభలకి అంత పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు. కొందరికి అది కుళ్ళు అనిపించేది, బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపించింది. ఒకసారి ఎవరో అడిగారు, ప్రకాష్ రాజ్ గారు పరభాష నటుడు కాదంటే, కాదండి, బట్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు కదా, మనోడు అయిపోయాడు కదా. ఆయనకు అది ఉండేది. అంటే నా భాషను తప్పుగా ఎవరో పలకిస్తారు, అనవసరంగా మన అవకాశాలను తీసుకెళ్ళిపోతారు అనేది చాలా నచ్చింది ఆయనది. చటాలు నా మీద కూడా వేసేవాడు ఆయన. నేను చాలా హ్యాపీగా దాన్ని తీసుకునేవాడిని. ఎందుకంటే ఆ పెద్దరికం, ఎవరి గురించి అయినా ముక్కుసూటిగా కమెంట్ మాడొచ్చును చేసే చనువు ఆయనకి సంపాదించుకున్న వ్యక్తి. పోయిన సంవత్సరం షూటింగ్ లో నేను, ఆలీ, బ్రహ్మానందము, బ్రహ్మాజీ మనమందరూ ఉన్నప్పుడు నాకెందుకో ఆయన చాలా గుర్తొచ్చి, ఎక్కడా కోటగారు అన్న. లేదు, ఈ మధ్య ఆయనకు ఒంట్లో బాగాలేదు, కొన్ని రోజులు సినిమా చేయట్లేదంటే నిన్ను ఫోన్ చేశాను. ఏం చేస్తున్నావు? ప్రకాష్ చెప్పు. అలా కాదు, ఒంట్లో బాగాలేదన్నారు, షూటింగ్ లేదన్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు, బండి పంపిస్తాను రండి అన్న. ప్రొడక్షన్ నుంచి బండి పంపించాను, ఆయన వచ్చారు. వచ్చి సరదాగా ఆయన మన సెట్ లో కూర్చొని మాట్లాడుతూ బ్రహ్మానందంగా అందరితో మాట్లాడి ఆనందం చూశాను. నేను ఫోన్ చేశాను, ఈవినింగ్ వెళ్ళాడు. ఆ తర్వాత కూడా 2-3 సార్లు నేను ఏదో అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. చాలా అద్భుతమైన నటుడు. తెలుగు సినిమా, తెలుగు జాతి గర్వించదగ్గ కళాకారుడు. ఆయన చేయాల్సింది, ఆయన పాత్రలు మనం మర్చిపోలేము, ఆయన సెటైర్లు మర్చిపోలేము. తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ విశిష్టమైన వ్యక్తి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.